ఇవాళటి వీడియోలో ఒళ్ళుతోని వ్యాపారం చేసే ముండల్ని చెక్ చేయబోతున్నాం. లడ్డు కావాలా నాయనా? కొత్త షార్ట్స్ చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు ₹2కి 2 లడ్డూలు. బేసిక్ గా టాలెంట్ అంటే మనకు తెలిసింది డాన్స్ చేయడం, వ్లాగ్స్ తీయడం, స్పోర్ట్స్ ఆడడం, ఇవే మనకు తెలిసిన టాలెంట్. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించే ఇంకో టాలెంట్ ఉంది మావా. ఇది చాలా అన్నట్టు టైప్ 2 కింద ఎక్స్పోజింగ్ చేసి డబ్బులు మింగే టాలెంట్ కూడా ఉంది మావా. సో వీళ్ళని మన లాంగ్వేజ్ లో గట్టిగా లేపి మింగుదాం. లక్ష్మణ్ రెడీయా? ఈ అక్క పేరే శివాని. ఈ అక్కకి 188,000 ఫాలోవర్లు ఉన్నారు మామ. ఈ అక్క చేసే కంటెంట్ ఏంటంటే ఎక్స్పోజింగ్. ఇంకేంది, ఇలాంటి టాలెంట్ చూపించినాక లక్షం కర్మ 5 లక్షల ఫాలోవర్లు కూడా వస్తారు. సిగ్గుసరం ఉందా? గవ్వన్నుంటే గిటువంటి వీడియోలు ఎందుకు చేస్తుందామె? ఈ అక్క ఇన్స్టాగ్రామ్ లో చూపించే కథలు చాలే అన్నట్టు సపరేట్ యాపే క్రియేట్ చేయించుకుంది మామ. అందులో నువ్వు ఎన్ని డబ్బులు కడితే అంత ఒళ్ళు అమ్ముకుంటది అన్నమాట. ఆమెనేమన్నా 4 క్వశ్చన్లు అడగాలనుకుంటే 400, డేట్ కి తీసుకుపోవాలంటే 250, వాట్సాప్ నెంబర్ కావాలంటే 17,000, 5 నిమిషాల వీడియో కాల్ కావాలంటే 5,000. ఇట్లా నీ రేటును బట్టి ఆమె కంటెంట్ ఉంటది అన్నమాట. నాటీ అండ్ ఫన్ వీడియో కాల్ కి 5,000 అంట మామ. మరి ఇన్స్టాగ్రామ్ లోనైతే ఒక షర్ట్ తీసి చూపించింది. మరి డబ్బులు కడితే లడ్డు కావాలా నాయనా? చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. సరే మామ, నేను ఒక 400 కట్టి 4 వైల్డ్ క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎక్స్పోజింగ్ చేయకపోతే నీకు ఎంతమంది ఫాలోవర్లు మిగులుతారని అనుకుంటున్నావు? సెకండ్ క్వశ్చన్, నీ ఫాలోవర్స్ నీకు ఫ్యాన్సా లేదా కస్టమర్సా? థర్డ్ క్వశ్చన్, నువ్వు డబ్బుల కోసం కంటెంట్ క్రియేషన్ చాలు చేసినావా, లేకపోతే ఇటువంటి కంటెంట్ చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయని స్టార్ట్ చేసినావా? అక్క, మా ఫ్యాన్స్ తరపున ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇలా చేయడం ఎప్పుడు తప్పనిపించలేదా అక్క? బేసిక్ గా ఊర్లో ఉన్న అమ్మాయిలు పొలం పనో ఏదో చిన్న పని చేసుకుంటారు మామ. ఎందుకంటే వాళ్ళని చదివిపియాలంటే ఇంట్లో అంతా స్తోమత ఉండదు కాబట్టి. హిల్సుండి సిటీలు ఉన్న అమ్మాయిలు మాత్రం ఏదో చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటారు మామ. కానీ ఇలాంటి బేవస్ ముండలు మాత్రం గుద్ద కొవ్వెక్కి ఈజీగా డబ్బులు దింగచ్చు అని చెప్పి తన ఒళ్ళును డిఫరెంట్ రేట్స్ పెట్టి అమ్ముకుంటారు మామ సోషల్ మీడియాలో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అలా అని చెప్పి రీల్స్ తీయడం తప్పు కాదు మామ. ఇలా జనాల అటెన్షన్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ తీయడం తప్పు. ఇంకొకటి, బయోలో లింక్ పెట్టి జాయిన్ అవ్వండి, మీరు అడిగింది నేను ఇస్తాను అని అడ్వర్టైజ్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్స్టాని చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ దాకా చూస్తారు మామ. చిన్న పిల్లల మైండ్ ఏది చూస్తే అదే అట్రాక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇది చూసి చాలా డిస్టర్బ్ అవుతారు. తెలియని వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా ఆలోచించారు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ సైకాలజీ ప్రకారం లస్ట్ కి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇంకోసారి ఇటువంటి రీల్స్ కనిపిస్తే రిపోర్ట్ కొట్టి మింగండి. మామ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ అక్క పేరు అనుష్క. అక్కకి 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు మామ. ఈ అక్కది కూడా సేమ్ బిజినెస్, టాలెంట్ అమ్ముకొని డబ్బులు సంపాదిస్తది. ఈ అక్క చేసే రీళ్ళల్లా కంటెంట్ ఉండదు, నా లౌడా ఉండదు. టైట్ గా బట్టలు వేసుకొని ఓ జాంపన్లను ఊపేసి ఫాలోవర్లను మింగుతారు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం బయోలో లింక్ ఉంది, జాయిన్ కావాలి అని ప్రమోషన్ చేసుకుంటది. సో మామ, కాసేపు సరదాగా దీనికి వచ్చిన కామెంట్స్ చదువుదాం. నువ్వు పని చేయడం కంటే బాగా ఊపుతున్నావు అంట. మా ఇన్ని రోజులు మన అక్క ఏడికిపోయిందా అనుకున్నా, కంబ్యాక్ ఇచ్చింది. అని చూపిస్తే లైఫ్ లాంగ్ సెటిల్మెంట్. పెద్ద పెద్ద బుక్స్, పెద్ద సుధా. ఏంటి వీడియోస్ పెట్టట్లేదు సాధన అని చూస్తున్నారా? గ్యాప్ ఇచ్చా నేనే. మమ్మల్ని బతకనియవా అక్క 10 రోజులు కూడా? సంపేద్దామని కంబ్యాక్ ఇచ్చినవా అక్క? నీ కాళ్ళు మొక్తా అక్క, నీకు దండం అక్క, నీ బాంచనక్క. జర ఇటువంటి రీళ్ళు వెయ్యక చూడలేక చచ్చిపోతుంది. ఇక ఈ అక్క ఇట్లుంటే మన క్యూమద్ అక్క కూడా స్టార్ట్ చేసింది మామ ఇటువంటి రీల్స్ చేసుడు. ఇప్పుడు అక్క వీడియోకి వచ్చిన కామెంట్లు చదువుదాం. ఈ కామెంట్ చదివే కన్నా డైరెక్ట్ విన్నది బెటర్ మామ. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో.
మామ మీరు ఇప్పటి వరకు ఒక్కసారి నవ్వుకున్నా కూడా జర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. కానీ ఈ వీడియోకి ఒక 10 కామెంట్స్ పెట్టండి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మామ, నా లైఫ్ లా చిన్నప్పటిది. మా అమ్మ నేను చిన్న ఉన్నప్పుడు దావత్లకు ఫంక్షన్లకు పోతే ఆడ స్వీట్లు పెడుతుండే కదా మామ, అది కొంగులో దాచుకొని తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇస్తుండే మామ. అమ్మ మరి నువ్వు తినవాయే అంటే నేను తిన్నరా నువ్వు తిను అని ఇస్తుండే. ఈ ఆదివారం మా నాన్ననైతే చికెన్ తీసుకొచ్చినప్పుడు నేను తిన్ననో లేదో అని మా అయ్య ప్లేట్ల ముక్కలు నా ప్లేట్లు ఎత్తుండే మామ తినురా అని. ఇప్పుడు నేను మీకు ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే, అంత చేసిన అమ్మా నాన్నకి మనమేమో లక్షలు కోట్లు సంపాదించాల్సిన పని లేదు మామ. అలా కొన్ని ఇజ్జత్ కాపాడితే చాలు. ఇంట్లో నచ్చిన పని చేయుర్రి, చిల్లర పనులు చేయకుర్రి. ఉంటాయిగా, బాయ్.